ప్రధాని మోడీ వేరే వేరే దేశాలకు పోయి అక్కడ వాళ్ళతో మాట్లాడి ఇండియాని గ్లోబల్ లెవెల్లో ఎంత ముందరికి తీసుకుపోతుంటే వాటి మీద కూడా ఎంత గలీజ్గా మాట్లాడుతున్నారంటే అంత గలీజ్గా మాట్లాడుతున్నారు. ఈ సిజేపీ ప్రొటెస్ట్ కారణంగా కొంతమంది అమ్మాయిలు అసలు వాళ్ళు చదువుకున్నోళ్ళ మరి ఇంకా వాళ్ళు ఏం చేస్తారు ఏందనేది వాళ్ళకే తెలియాలి, కానీ నోటికొచ్చిన కారు కూతలు ఊయడము, కనీసం ఆ మనిషికి విలువ ఇవ్వకపోయినా ఆ మనిషి సీటుకు కూడా విలువ ఇవ్వకుండా ఎంత గలీజ్గా మాట్లాడారంటే అంత గలీజ్గా మాట్లాడారు. ఇక ఇప్పుడు వాటి మీద కేసులు పెట్టి యాక్షన్ తీసుకొనికపోతుంటే దొంగ ఏడుపులు ఏడుచుకుంటా మేము తెలియక మాట్లాడినాము, మేము తప్పు చేసినాము, మేము ఇట్లా మాట్లాడము, మాకు బుద్ధి వచ్చింది అని అన్ని ఒగల ఏడుపులు ఏడ్చుకుంటా ఇన్స్టాగ్రామ్లో చేసేంత యాక్టింగ్ అంతా కూడా ఇప్పుడు చేస్తున్నారు. అయితే ముచ్చట ఏంటంటే రుచికా సింగ్ అనే అమ్మాయి నోయిడా స్టూడెంట్ ఈ సిజేపీ ప్రొటెస్ట్కి వచ్చింది. మీరు చాలామంది కూడా ఆ వీడియోలు చూసింటారు. ఆమె మోదీ గురించి, అదేవిధంగా ఇటలీ ప్రెసిడెంట్ మెలోని గురించి, వీళ్ళిద్దరి గురించి కూడా ఎంత గలీజ్గా మాట్లాడిందంటే ఒక ఆడపిల్లగా అవి చెప్పాలంటే కూడా చీ అని అనిపిస్తుంది. అసలు ఇలాంటి మాటలు చదువుకున్న బుర్ర ఉన్న ఎవరైనా మాట్లాడతారా? అంత గలీజ్గా మాట్లాడుకుంటూ మళ్ళీ అదేదో పెద్ద గొప్ప అన్నట్టు కెమెరాస్ అవన్నీ పెడితే ఫోన్లో రికార్డ్ చేస్తుంటే మీదికి వచ్చి మరి చెంగ ఎగురుకుంటా పెద్ద దేశాన్ని మొత్తం ఉద్ధరించే మాటలు నేను మాట్లాడుతున్నా, దేశాన్ని నేనే నడుపుతున్నా అన్నట్టుగా ఇష్టం ఉన్నట్టు చెలరేగి మాట్లాడిన మాటలన్నిటినీ, ఆ వీడియోలన్నిటినీ ఇప్పుడు ఢిల్లీ పోలీసులు ఒక్కొక్కటిగా బయటికి తీస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ వీడియోలు వైరల్ అయిన తర్వాత చాలామంది కూడా ఈ అమ్మాయి మాట్లాడిన మాటలను ఖండిస్తూ అనేక చోట్లల్లో కేసులు అనేవి పెట్టిర్రు. ఇక ఇప్పుడు ఈ అమ్మాయి మీద క్రిమినల్ కేసు కూడా నమోదైంది. ఆ అమ్మాయి మీద యాక్షన్ తీసుకోవాలని కూడా పోలీసులు అనుకుంటుండ్రు. అయితే ఇప్పుడు సిజేపీ ఫౌండర్ కానీ సిజేపీకి సంబంధించిన వాళ్ళు ఏమని మాట్లాడుతున్నారంటే ఆ అమ్మాయికి సపోర్ట్ చేస్తున్నారు. ఎట్లా సపోర్ట్ చేస్తున్నారంటే ఆ అమ్మాయి మాట్లాడిన మాటలు తప్పే, కానీ అంత మాత్రానికి ఆ అమ్మాయిని అరెస్ట్ చేయాలనా? ఎందుకు అరెస్ట్ చేయాలి? అరెస్ట్ చేయొద్దు అని అంటున్నారు. అవే మాటలు నీ ఇంట్లో మాట్లాడితే నువ్వు ఊకుంటావా? బయటకు వచ్చి అక్కడ ఏంది జరిగేది? నీట్ విద్యార్థుల కోసం ప్రొటెస్ట్. ఆ ప్రొటెస్ట్లో మెలని ఎందుకు వస్తుంది? ఆమెను ఎందుకు మాట్లాడాలి? మోదీ గురించి ఆమె గురించి ఇంత గలీజ్గా ఇంత లేకిగా ఎందుకు మాట్లాడాలి? అంటే ఇంకా కెమెరాల ముందుకు వచ్చి మాట్లాడుతుంటే ఇంకా ఓ దయ్యాల్లాగా ఇట్లా పూనకం వచ్చిన వాళ్ళలాగా ఊగుకుంటూ మాట్లాడుతూ ఉంటే ఇంకా అంటే ఏం మాట్లాడినా నడుస్తుంది, ఏం మాట్లాడినా చెల్లుతుంది. వీడియోలు రికార్డ్ చేస్తున్నారు కదా, తురుంఖాన్లు అయిపోతాము, వన్ నైట్లో ఫేమస్ అయిపోతాము అని ఏం మాట్లాడుతున్నాము, ఎవరి గురించి మాట్లాడుతున్నాము, ఎలాంటి పదజాలం వాడుతున్నామని మినిమం కామన్ సెన్స్ కూడా లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఈరోజేమో దాని మీద యాక్షన్లు తీసుకునేసరికి భయపడిపోయి అదురుకొని ఎక్కడ అరెస్ట్ చేసి లోపలేస్తారో ఎక్కడ తోముతారో అని భయపడి ఈరోజు అన్ని దొంగేడుపులు ఏడ్చుకుంటా దొంగ నటనలు చేసుకుంటా తప్పైంది. మళ్ళీ ఈ మహాతల్లికి మళ్ళీ సపోర్టెడ్గా సిజేపీ వాళ్ళు ఎందుకు చేస్తారు సపోర్టు? ఇలాంటి మాటల్ని ఎంకరేజ్ చేస్తారా? అదే మాటలు మిమ్మల్ని అంటేనో లేదంటే మీకు నచ్చిన నాయకులను అంటేనో మీరు ఊకుంటారా? సరే, నచ్చిన నాయకులు అనే విషయం పక్కన పెడితే అరే ఆ మనిషికి విలువ ఇవ్వకపోయినా ఆ మనిషి ఒక దేశానికి ప్రధాని, కనీసం ఆ పదవికైనా గౌరవం ఇవ్వాలి కదా. అట్లా ఏ గౌరవం ఇవ్వకుండా నోటికొచ్చిన మాటలు మాట్లాడుతూ అంత గలీజ్ లాంగ్వేజ్ మాట్లాడుతూ చదువుకున్నోళ్ళు బుర్రున్నోళ్ళు ఎవరైనా మాటలు మాట్లాడతారా? నలుగురికి చెప్పేది పోయి ఇలాంటి గలీజ్ మాటలు మాట్లాడుకుంటా ఎవరికి ఏం చెప్దామని? ఇందుకే కదా, ఇట్లాంటి వాళ్ళు ఉన్నందుకే కదా అక్కడ చాలామంది అమాయక స్టూడెంట్స్ మీద కూడా ఈ దాడులు అనేవి జరిగినాయి. ఆ అమాయక స్టూడెంట్స్ కూడా చాలా వరకు కూడా ఈ ప్రొటెస్ట్లలో చాలా వరకు సఫర్ అయ్యారు. వీళ్ళు నిజంగా ప్రొటెస్ట్ చేయడానికి వచ్చారంటే కాదు, జస్ట్ షో ఆఫ్ చేయడానికి అక్కడ వచ్చి మొత్తం మేమింత అంత అని నోరేసుకొని పడిపోయి ఇష్టం ఉన్నట్టు మాట్లాడడానికే తప్ప నిజమైన ప్రొటెస్టర్లు కాదు. నిజమైన ప్రొటెస్టర్లు కామ్గా ప్రొటెస్ట్ ఎందుకు చేస్తున్నాము, ఎందుకోసం కొట్లాడుతున్నాము, ప్రభుత్వంతోనా కేంద్రంతోనా అనే ఒక
క్లారిటీతో ఉన్నారు. కానీ ఈ క్లారిటీ లేని ఎదవ దద్దమ్మలే ఇట్లా నోటికొచ్చిన కూతలు కూస్తున్నారు. ఇప్పుడు వీటి మీద యాక్షన్ తీసుకునేసరికి అమ్మో అయ్యో అనుకుంటా ముత్తుకుంటా భయపడిపోయి మళ్ళీ సారీ అంటూ క్షమాపణల వీడియోలు తీస్తుంది. కానీ ఇలాంటి వాళ్ళకి శిక్ష పడాల్సిందే, వీళ్ళని అరెస్ట్ చేయాల్సిందే, లోపల వేయాల్సిందే. ఇట్లా నోటికొచ్చిన కూతలు ఇంకోసారి కుయ్యాలన్నా కూడా భయపడిపోవాలి. ఏం మాట్లాడాలన్నా ఏం మాట్లాడుతున్నాము జర చూసుకొని మాట్లాడాలనే దానిపైన ఖచ్చితంగా ఒక భయం అనేది ఉండాలి. లేకపోతే ఇట్లే చెలరైపోతారు, ఇట్లే ఎన్ని మాటలైనా మాట్లాడుతుంటారు. సో ఈ రుచికా సింగ్ని అరెస్ట్ చేయడంలో ఎటువంటి తప్పు అయితే లేదు. సో దీనిపై మీరేమంటారు? కామెంట్ రూపంలో చెప్పండి.